అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. 10 పాస్ అయితే చాలు, 63,000 రూపాయల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి ఎలాంటి పరీక్ష లేకుండానే నేరుగా ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫైర్మెన్ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ mod.gov.in mod.gov.inని సంప్రదించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 23, 2024. ఇక పోస్టుల వివరాలు. ఫైర్మెన్ పోస్టులు మొత్తం ఖాళీలు 40. రక్షణ మంత్రిత్వ శాఖ కన్నూర్, కొచ్చిలో అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. కన్నూర్లో మొత్తం పోస్టులు 2, కొచ్చిలో మొత్తం పోస్టులు 38. వయస్సు అభ్యర్థుల వయస్సు 56 ఏళ్ళు మించకూడదు. విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత. జీతం వివరాలు 19,900 నుండి 63,200 రూపాయల జీతం తీసుకోవచ్చు. ఇక దరఖాస్తు చేసుకునే విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు mod.gov.in అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని వెబ్సైట్లో అడిగినటువంటి పూర్తి వివరాలను పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని జత చేసి ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్, స్టాఫ్ ఆఫీసర్, సివిలియన్ రిక్రూట్మెంట్ సెల్, హెడ్ క్వార్టర్స్, సదరన్ నావల్ కమాండ్, నేవల్ బేస్, కొచ్చి 682004 చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా మే 23వ తేదీ నాటికి చేరుకునేలోగా పంపాలి. ఇక రిక్రూట్మెంట్ ప్రక్రియ. నోటిఫికేషన్ ప్రకారం అన్ని వివరాలు సక్రమంగా ఉన్న దరఖాస్తుదారులను ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలను అభ్యర్థులకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.